తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకే అధికారం వస్తుందని ఆశించి భంగపడ్డరు, ఆశోపాతులైనరు. ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో వీళ్ళు వ్యవహరించిన శైలి, వాళ్ళ కమిట్మెంట్ లేకపోవడం, ఏ ఒక్కరోజు కూడా రాష్ట్ర సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోవడం, చివరికి ఒక ముఖ్యమంత్రి నిండు శాసనసభలో లేచి తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను, రాసుకోపో అంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేచి కనీసం ఇదేమిటండి అన్యాయం అని మాట్లాడినటువంటి వైనం. వీటన్నిటిని గమనించినటువంటి ప్రజలు ఎలక్షన్లో వీళ్ళని తిరస్కరించారు. కష్టపడి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనేక అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, దూత్కారాలు ఎదుర్కొని మొత్తం ఢిల్లీని దేశ రాజకీయ వ్యవస్థను మెప్పించి తెలంగాణ సాధించినటువంటి టీఆర్ఎస్కు పట్టం కట్టింది. ఇది అందరికి తెలిసిన చరిత్ర. దీంతో ఆశోభావితులైనటువంటి, ఆశాభంగానికి గురైనటువంటి కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక పటిష్టమైనటువంటి పథకాలు, ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అర్ధాకలతో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసేటువంటి అనేక శాఖల ఉద్యోగులు, వాళ్ళ కోసం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రొయాక్టివ్ రోల్ చూసి కన్ను కొట్టి మాకు పుట్టగతులు లేకుండా అయితమైనటువంటి ఒక దుగ్ధతోని కేసుల పురాణం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎటువంటి కేసులండి? నీటిపారుదల ప్రాజెక్టుల మీద 164 కేసుల ఎక్కడైనా ఉంటాయా? ఏ రాష్ట్రంలో ఉంటాయా? మొత్తం వీళ్ళు వేసిన కేసులు ఇప్పటికీ 196 కేసులు. గవర్నమెంట్ ఆర్డర్ తీయాలి, కాంగ్రెస్ పార్టీ కేసు వేయాలి. ఈ విధంగా తయారైంది వ్యవస్థ. అంటే మేమేం చేయలేదు, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర నాయకులు అడుగులకు మడుగులు ఎత్తినాము, వీళ్ళు ఇప్పుడు అన్ని చేస్తే మాకు పుట్టగతులు ఉండయి అనేటువంటి ఒక దివాలాకోరు రాజకీయ విధానంతో నూతనంగా వచ్చిన రాష్ట్రం చాలా నిర్మాణాత్మకంగా ముందుకు పోవాలి, మంచిగా ముందుకు పోవాలి, సాగునీరు రావాలి, కరెంట్ రావాలి, ప్రజలకు మంచి జరగాలి, అర్ధాకలతో పనిచేసే ఉద్యోగుల పొట్టలు నిండాలి అనే ఒక పాజిటివ్ వైఖరి తీసుకోకుండా కేవలం తమ చిల్లర మల్లర రాజకీయాల కోసం, పనికి మాలినటువంటి రాజకీయ లబ్ధి కోసం నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ కేసులు వేస్తా ఉన్నారు. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల మీద కేసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కేసులు, ఉద్యోగం ఇస్తే ఫలితాలు ఇచ్చి ఉద్యోగం ఇస్తే కేసులు, సింగర్ అయిన డిపెండెంట్ ఎంప్లాయీస్కు అవకాశం కల్పిస్తే దాని మీద కేసులు, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం దాదాపుగా అన్నిటి మీదనండి. మిషన్ భగీరథ మీద కేసు, ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కేసు, హైదరాబాద్ నగరాభివృద్ధి మీద కేసు, స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ అంటే కేసు. ఒకటే 20 రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద 6 కేసులు అండి. 20 days. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు అంటే ఎట్లాంటి 6 కేసులు. 6 కేసులు కూడా వీగిపోయినాయి. చివరికి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కొంతమంది న్యాయమూర్తులు చివాటు కూడా పెట్టిండ్రు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దా, మీరు ప్రాజెక్టులు వెంటబడుతున్నారు ఏంది, బహిరంగంగా కామెంట్ చేసిండ్రు. చివరికి హైకోర్టు సింగిల్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఏదన్నా చేసి ఆపాలి, ఎట్లన్నా చేసి ఆపాలి కాళేశ్వరం ప్రాజెక్టు అని గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు. వీళ్ళు తెలంగాణ బిడ్డలేనండి. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావనంటే ఎంత ఆరాటంతో పనిచేయాలి ప్రతి ఒక్కరు. ప్రతిపక్షం అంటే ఎంత బాధ్యతగా పనిచేయాలా? దిక్కుమాలిన రాజకీయాల కోసం ఇదా అనంటే రాజకీయ ఇది బూమరాంగ్ అయితే నేను చెప్తున్నా. జాలి పడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూసి. ఐ రియల్లీ ఫీల్ పిటీ.
వాళ్ళకి సరిగా రాజకీయం కూడా తెలియడం రాదు, అర్బకులు అని అంటున్నాను నేను. దీంతో ఏమైందండి? డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. అంత ఈజీ ప్రపంచం లేదు ఈరోజు. అన్ని విషయాలు నిమిషాల మీద అర్థం చేసుకునేటువంటి ప్రజలు ఇప్పుడు మీరున్నారు వార్తలు చేరవేయడానికి, వాస్తవాలు ఏం జరుగుతున్నాయని చెప్పి. ఈరోజు అసలు ఏం జరిగిందండి? పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాడు కాంట్రాక్ట్ వ్యవస్థ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు ఎన్ఎంఆర్ అనే పేరుతో. ఎన్ఎంఆర్లను అందరూ అప్పుడు వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. దాన్ని కాంట్రాక్ట్ అని పెట్టిండ్రు. ఆయన వీళ్ళు మొట్టమొదలు పెట్టిండ్రు. దాన్ని బాగా ఆయన చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇంటెన్సిఫై చేసిండ్రు. మన గత 10 సంవత్సరాల కాంగ్రెస్ కూడా దాన్ని సుభిక్షంగా అట్టే నడిపింది. అర్ధాకలితో మొత్తం చంపిండ్రు. నాకు స్వయంగా నాకు గుర్తున్నది, అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, నేను ఉద్యమ నాయకుని ఉన్నా. హోంగార్డులు వచ్చి నాకు చెప్పిండ్రు 3,000 రూపాయలు జీతం అండి వాళ్ళకు. హోంగార్డులలో సగం మంది 19,000 20,000 ఉంటే అందులో 10-11,000 మంది హైదరాబాద్లో పనిచేస్తారు. హైదరాబాద్ నగరంలో 3,000తో ఏం పని చేయాలి? భార్య ఎట్లా, పిల్లలు ఎట్లా, రూమ్ కిరాయి ఎంత? అయినా దిక్కులేక పాపం ఏ రోజన్నా మాకు రెగ్యులరైజ్ చేస్తారేమో, ఏ రోజు కన్నా మేము బాగుపడతామేమో అనే దాంతో అర్ధాకలితో పాపం వాళ్ళు ఆ పని చేస్తూ పోతే, ఓరోజు జయలక్ష్మి గార్డెన్స్ అని ఒక మ్యారేజ్ హాల్ ఉంటుంది అక్కడ బోయినపల్లి. ఆ హోంగార్డులు వాళ్ళందరూ వస్తే, నేను అప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఉంటే అప్పుడు మీటింగ్ పెట్టి, ఈ ముఖ్యమంత్రి మీద ఒకవేళ వీళ్ళ జీతాలు కనుక పెంచకపోతే నేనే పోయి మినిమం వేజ్ కింద లేబర్ కోర్టులో కేసు వేస్తా అని చెప్పిన. చెప్తే ఆదరాబాదరాగా అప్పుడున్న మినిమం వేజ్ మేరకు ఒక 3,000 రూపాయలు పెంచిండ్రు, 6,000 రూపాయలు చేసిండ్రు. మళ్ళా తర్వాత మినిమం వేజ్ పెరిగింది. పెరిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఒక 1,000-1,200 పెంచి 7,000 చేసిండ్రు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను ఇమీడియట్గా మళ్ళీ ఒక 3,000-4,000 పెంచి ఇప్పుడు 12,000 వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేద్దామని చెప్పి నిర్ణయం చేసినాం. సింగరేణి డిపెండెంట్ మీద ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు కోర్టు పోయినరో ఆలోచనలో పడ్డాం మేము. ఈ రెగ్యులరైజ్ చేయడమా, లేదు వాళ్ళకి ఆర్థికంగా లాభం చేయడమా, ఏం చేయాలని ఆలోచనలో పడ్డాం. ఈ కరెంటు వాళ్ళను ఆ హోంగార్డ్ కన్నా డైరెక్ట్ గవర్నమెంట్ జీతం ఇస్తుంది, కానీ కరెంటు వాళ్ళని సప్లై చేసిన కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ ఎంతైతే ఇయ్యాను వీళ్ళకి వేజ్ ఎంత ఇస్తా అని చెప్తాడో అంత ఇయ్యాడు. మళ్ళీ 1,000-2,000 కట్ చేసుకుంటాడు. 15% ఆయన కమిషన్ తీసుకుంటాడు. మళ్ళా వాళ్ళ బ్యాంక్ కార్డులు తీసుకొని వాళ్ళని ఒక బ్లాక్ మెయిల్ టైప్లో పెట్టి ప్రెజర్లో పెట్టి 2,000-3,000 కట్ చేసుకొని వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ దురవస్థ నుంచి విద్యుత్ కార్మికుల పాపం వాళ్ళు చేసే పనులు ఎంత రిస్క్తో కొడుకున్నాయంటే, వీళ్ళకి డ్యూటీ అవర్స్ లేవు, రాత్రి లేదు, పగలు లేదు. వీళ్ళు పోల్ క్లైంబింగ్, పోల్ ఎక్కాలి, ఖరాబ్ అయితే వర్షం లేదు, స్లిప్ అయినా ఏదైనా సచ్చినా పడ్డా స్తంభాలు ఎక్కాలి, ఫ్రీజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ చేయాలి, ట్రాన్స్ఫార్మర్ మెయింటైన్ చేయాలి, బ్రేక్ డౌన్స్ అని అటెండ్ చేయాలి. బ్రేక్ డౌన్ అటెండ్ చేయడానికి రాత్రి లేదు, పగలు లేదు. ఎండాకాలం అయితే మనకే అర్ధగంట కరెంట్ పోతే మనమే తిడతా ఉంటాం, ఫోన్లు చేస్తూ ఉంటాం. ఇట్లా ఆన్ కాల్ విపరీతమైనటువంటి జనరేటర్స్లో, టర్బైన్లో, అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతాలలో, యాష్ పాయింట్లలో పాపం వల్ల లంగ్స్ ఖరాబ్ అయ్యేటువంటి బూడిదను అంటే భయంకరమైనటువంటి కోల్ ప్లాంట్లలో ఒక టార్చరస్గా ఉండేటువంటి జాబ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ అధికారులు మాట్లాడుకుని నాకు చెప్తే, తప్పకుండా దాన్ని పాజిటివ్గా చేయండి, అట్లా కరెక్ట్ కాదు. జనరల్ మనం ఒక పాలసీ పోతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళు సగం కట్టుతో పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తే 3 కంపెనీలు కూడా, ట్రాన్స్కో, జెన్కో, 2 డిస్కామ్లు, 4 కంపెనీలు కూడా వాళ్ళు విచారించుకొని వాళ్ళ బోర్డులు పాస్ చేసుకొని న్యాయంగా వాళ్ళకి చేద్దామని చెప్పి కాంట్రాక్టర్ల పరిధిలో నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళకు స్కేల్ డిసైడ్ చేసి చేద్దామని వాళ్ళకు ఒక పద్ధతి చేద్దామని చెప్పి రెగ్యులరైజేషన్ చేయలే. యాక్చువల్గా వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నారు. కాంట్రాక్ట్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళను డిపార్ట్మెంట్లోకి అబ్జర్వ్ చేసుకున్నారు. డిపార్ట్మెంట్లోనే ఉండి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తేనేమో అది రెగ్యులరైజేషన్ అవుతుంది. బట్ డిపార్ట్మెంట్లో లేరు వాళ్ళు. కాంట్రాక్ట్ సప్లై చేసినటువంటి కాంట్రాక్టర్ విశాఖలో ఉన్నారు వాళ్ళు. నేను ఏజీ గారు కూడా చెప్పినా, నేను కూడా ప్రయత్నం చేస్తా, కోర్టు వారికి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ రెగ్యులరైజేషన్. సేమ్ ఇదే సంస్థలో పనిచేస్తూ ఉండి తక్కువ జీతంతోనో కాంట్రాక్ట్ డైరెక్ట్ తీసుకుని కాంట్రాక్ట్ చేస్తుంటే దాన్ని రెగ్యులరైజ్ చేస్తేనేమో అది రెగ్యులరైజేషన్ అవుతుంది. కానీ కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ ఆ కాంట్రాక్టర్ యొక్క దోపిడీకి గురవుతూ వాళ్ళు బలవుతున్నారు. కాబట్టి మీరే అబ్జర్వ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తే వాళ్ళని అబ్జర్వ్ చేసుకున్నారు. అది 2015లో వాళ్ళు సమ్మె చేశారు పాపం. అంతకుముందు కూడా సమ్మెలు చేశారు చాలాసార్లు. వాళ్ళ డిమాండ్లు కూడా అదే,
మాకు ఈ కాంట్రాక్టర్ తీసేసి ఆ దళారీ వ్యవస్థ తీసేసి మనం డైరెక్ట్ తీసుకోండి దయచేసి అని చెప్పారు. ఈరోజు చేసింది కూడా అబ్సార్ప్షన్ తప్ప రెగ్యులరైజేషన్ కాదు. కోర్టు వారు దయచేసి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా కోర్టు వారిని. కోర్టు వారిది సుప్రీంకోర్టు తీర్పు ఉందండి ఒకటి, రెగ్యులరైజేషన్ చేయకూడదు, ఎందుకంటే అందరికీ ఓపెన్ ఆప్షన్ ఉండాలి, అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పింది. కాబట్టి హైకోర్టు వారు దాన్ని అనుసరించి తీర్పిస్తా ఉన్నారు. వారిని మనం తప్పట్టడానికి వీలు లేదు. కోర్టునే ఒక అభినందన చేస్తా ఉన్నాం. ఈరోజు కోర్టు చాలా మానవతా కోణంతో తీర్పు వెలువరించింది. ఇవాళ దాన్ని రెగ్యులరైజేషన్ ఆపినా ఒక 4 రోజుల కోసం పోస్ట్ పోన్ చేసినప్పటికీ స్కేల్ ఇవ్వమని చెప్పి స్కేల్ కూడా వాళ్ళే చెప్పిండ్రు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ప్రపోజ్ చేసిన దానికంటే ఇంకో 400-500 ఎక్కువ పెట్టి రౌండ్ ఫిగర్ చేసి పెంచిండ్రు. అది ఏది జగదీష్ రెడ్డి గారు ఆ టేబుల్ కోర్టు వీరు ప్రపోజ్ చేసిందేమో హైలీ స్కిల్డ్కు 21,784 వీళ్ళు ప్రపోజ్ చేసిండ్రు. బోర్డు వాళ్ళు 21,784 ప్రపోజ్ చేస్తే కోర్టు 22,000 ఇవ్వమని చెప్పింది. అన్ని రౌండ్ ఫిగర్లు చేసిండ్రు. స్కిల్డ్ ఏమో 17,500 ఉంటే దాన్ని 18,000 చేసిండ్రు. సెమీ స్కిల్డ్ 14,000 చిల్లర ఉంటే దాన్ని 15,000 రౌండ్ ఫిగర్ చేసిండ్రు. అన్స్కిల్డ్ 11,500 చిల్లర ఉంటే దాన్ని 12,149 ప్రపోజ్ ఉంటే దాన్ని 13,000 చేసిండ్రు. రౌండ్ ఫిగర్ చేసిన వాళ్ళు. నేను ఈరోజు కోర్టు వారు అవలంబించినటువంటి మానవతా దృక్పథానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే చట్టం ప్రకారం వాళ్ళు దాన్ని వెలువరించినప్పటికీ దీన్ని నేను అభినందిస్తా ఉన్నాను, కోర్టు యొక్క స్ఫూర్తిని. ఎందుకంటే మానవతా దృక్పథంతో చేసినటువంటి మాట ఇది. దాన్ని మించి కార్మికులు పాపం వాళ్ళు చిన్నబుచ్చుకోకుండా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంస్థల వారిని ఇప్పుడే కోరినాను, వాళ్ళు కూడా అంగీకరించినారు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ సంస్థలతో మాట్లాడుకుని తీర్పు వచ్చిన ధర్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు చర్చ చేసుకుని వచ్చి నాకు ఇప్పుడు చెప్పినారు. యాక్చువల్లీ 6 o'clock పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్, దానికోసం లేట్ అయినాం. కోర్టు వారు ఇచ్చిన దానికంటే కూడా ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం అందరికి కూడా. 22 వాళ్ళు కోర్టు వారు ఇస్తే మేము 23,000 ఇవ్వదలుచుకున్నాం. అట్నే 18,000 వాళ్ళకి 19,000 ఇవ్వదలుచుకున్నాం. 15,000 వాళ్ళకి 16,000 ఇవ్వదలుచుకున్నాం. 13,000 వాళ్ళకి 14,000 ఇవ్వదలుచుకున్నాం. దీని ద్వారా సంస్థలకు ఒక 25.8 లక్షలు అంటే 25,800,000 రూపాయలు అదనపు భారం వస్తుంది. అయినప్పటికీ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో కోర్టు చూపించినటువంటి స్ఫూర్తితోనే వాళ్ళకు ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అంతే పేమెంట్ ఇస్తాం. అయితే వారికి సంబంధించిన ఇతరత్ర వాళ్ళను బిడ్డల్లాగా కడుపులో పెట్టుకుని చూసుకోండి. కోర్టుకు ఇంకో ధన్యవాదాలు ఏంటంటే కాంట్రాక్టర్లు నేను పిటిషన్ ఇస్తే దాన్ని తిరస్కరించారు. ఆ దళారీ వ్యవస్థను కోర్టే తీసేసింది కాబట్టి కార్మికులకు రక్షణ వచ్చింది. ఈరోజు వాళ్ళు చక్కగా ఉండగలుగుతారు. ఈ విధంగా వాళ్ళకు లాభం చేకూరుస్తాం. తప్పకుండా ఇది అవసరం లేదు, నాకు లాభం చేకూరుస్తాం. వాళ్ళు చిన్నబుచ్చుకునే అవసరం లేదు, ముందుకోవాలని చెప్పి కార్మికులకు నేను పిలిపిస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబించే విధానం మీద దాదాపుగా 1,00,000 పైచిలకండి విపరీతమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ రకరకాలుగా అనేకమైనటువంటి లెక్చరర్, టీచరు, కథ కార్ఖాన ఉంది. వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సమీక్ష చేసి అన్ని శాఖలకు నేను చెప్తూ పోతున్న వరుస బట్టి రెగ్యులరైజ్ చేయడం కోర్టుకోలు వ్యతిరేకించే పరిస్థితి ఉంటే వాళ్ళకి శాలరీ పెంచండి. కాంట్రాక్ట్ లెక్చరర్స్ గతంలో గాంధీ భవన్ ముందు పోయి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసేస్తే అయినా కూడా వాళ్ళ బుద్ధి మాంతలేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొన్ని వేల మందికి దాదాపు 1,00,000 కుటుంబాలకు బెనిఫిట్ చేస్తే రాజకీయంగా మాకు నష్టం కదా అనేటువంటి ఒక కుత్సితమైనటువంటి బుద్ధి, ఒక విషియస్ థింకింగ్. అది నెగటివ్ థింకింగ్. డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతుంది తప్ప నాకు కూడా రాజకీయాలు తెలుసు, నేను రాజకీయాల్లో ఉన్నా. ఈ నెగటివ్ దృక్పథం వీళ్ళు ఎవరు అమాయకులు అంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అమాయకులా? తెలియదా వాళ్ళకి ఎవరు అడుగుతున్నారు? ఇలా కరెంట్ ఎంప్లాయీస్ అమాయకులా? అదేవిధంగా హోంగార్డు ఉన్నారు, వాళ్ళ అమాయకులా? వాస్తవాన్ని నేను నిర్ణయం తీసుకున్న హోంగార్డ్ అది అసెంబ్లీలో కూడా నేను ప్రకటన చేసిన, మీరు చూసిన చేసిన సందర్భంలో. ఇది వచ్చిన తర్వాత ఆగిపోయినాం. రెగ్యులరైజేషన్ చేయొద్దంటే మరి ఏం చేయాలి? నేను డీజీపీ గారికి చెప్తే ఏ విధంగా వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు వివిధ సేవలలో? మీకు పోలీసుకు డ్రైవర్లు అవసరం ఉన్నారు, వీళ్ళు అవసరం ఉన్నారు, వాళ్ళు అవసరం ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోయినా వాళ్ళ శాలరీ పెంచే ప్రతిపాదన తయారు చేయనంటే ఆ పనిలో ఇప్పుడు నిమగ్నం అయినారు. ఇప్పుడు షార్ట్ పీరియడ్లో
నేను హోంగార్డులను పిలిచి వాళ్ళతో నేను మాట్లాడేది ఉంది, పిలిపించి ఇదే జనహితకు పిలిపించి మాట్లాడి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. రెగ్యులరైజేషన్ అనేది చేయలేకపోయినా ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసి పాపం అర్ధాకలితో ఉన్నారో తప్పకుండా ప్రభుత్వం వాళ్ళ కడుపులు నింపే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఈ కాంగ్రెస్ దుష్టపన్నాగాలను తిప్పికొడతామని కూడా మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్కి ఏం శిక్ష విధించాలనో ఈ కుటుంబాల వాళ్ళే ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వస్తాయి, వచ్చే జూన్ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలు అలసిపోతున్నాయండి. భూమి కాళ్ళ కింద కదిలిపోతా ఉంది. ఏం చేసైనా సరే దాన్ని ఆపాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 119 కేసులండి. ఏం అవసరమని కాంగ్రెస్ పార్టీకి ఇంత దుగ్ధ? ఇవాళ మేము ఇస్తున్నది 6 లక్షలు, 12 లక్షలు, 9 లక్షలు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో మీరు కట్టిన ప్రాజెక్టులకు మీ ముఖాలకి నడన 6 లక్షలు ఇచ్చిండ్రా? రిహాబిలిటేషన్ కింద రైతులు భూ నిర్వాసిత ఇల్లు కట్టుకోవడానికి మీ జిందగీలో మీ పరిపాలనలో 5,04,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? 70,000 రూపాయలు చేతులు దులుపుకున్నారు. మీరు ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ చరిత్ర. నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు వింటున్నారు. నేను చెప్పేది తప్పు అయితే శిక్ష మాకు విధిస్తారు, నేను చెప్పేది రైట్ అయితే అదే కాంగ్రెస్ శిక్ష విధిస్తారు. ఇట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, డిండి ఎత్తిపోతల పథకం కానీ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేయటం, జీవో 123 తెస్తే దాని మీద కేసు, దాన్ని చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం అంతే మళ్ళీ ఇప్పుడు దాని మీద కేసు, దాని మీద కూడా వేసినప్పుడు కేసు, జీవో మీద కేసు, జీవో చట్టం అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లి నిన్న పడ్డది హైకోర్టులో. ఇంకా విచిత్రం ఏంటంటే గమనించదగ్గ విషయం, కొండపోచమ్మ సాగర్ అని ఒకటి ఉందండి. కింది నుంచి వస్తూ నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తూ ఎల్లంపల్లి, మిడ్మానేరు, అక్కడి నుంచి రంగనాయక సాగర్, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వచ్చి అక్కడి నుంచి ఫైనల్ స్టేజ్లో 620 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్కి వస్తుంది. అది దానిలో మునిగిందంతా ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గమే, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. అవి హెచ్ఎండిఓలో ఉన్నాయి. ఆ 3 ఊళ్ళు బైలంపూరు, తానేదార్పల్లి, మామిడాలపల్లి అని చెప్పి పాపం వాళ్ళు హెచ్ఎండిఏలో అంతర్భాగంగా ఉన్నాయి. అట్లే కొంత మరకుకు, పాములపర్తి 2 ఉన్నాయి, మరకుకు మండలంలో ఉన్నాయి, అవి కూడా హెచ్ఎండిఏలో ఉన్నాయి. హెచ్ఎండిఏలో ఉన్న వాటి యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ హై ఉంది. సాధారణంగానే అమ్ముకుంటే కొనుక్కునే వాళ్ళకు 9 లక్షలు 10 లక్షలు అట్లా పోతా ఉంది. కొన్ని సందర్భాల్లో అవసరం కొనుక్కునే వాళ్ళు ఎక్కువ రేటు కూడా ఇస్తూ ఉన్నారు. నా నియోజకవర్గం కదా రైతులని చెప్పి నేనే స్వయంగా వాళ్ళని పిలిచి మీరు పరిహారం మీకు రీజనబుల్గా నేను ఇప్పిస్తాను, తీసుకోండి, మిగతా విషయాలు మీకు రిహాబిలిటేషన్లో కూడా చాలా తొందరగా నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి హామీ ఇస్తే నా మాట గౌరవించి దానికి కావాల్సింది మొత్తం 4,400 ఎకరాల భూమి అండి. 4,400 ఎకరాల భూమికి గాను 4,200 ఎకరాల భూసేకరణ అయిపోయిందండి. అంటే ఎంత అయినట్టు? 98-99% అయినట్టు. ఆ 1% వాళ్ళని వెయ్యకుండా ఆపింది ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి ఏం ఆశిస్తున్నట్టండి? కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరమైంది. ఆఖరికి 200 ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలు. ఉన్న 4-5-6 కుటుంబాలు అయితేనే 100% కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ లేదా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదంతా లోకం. ఇప్పుడు నేను చెప్పేది ఆడ కూడా వింటుంది ప్రజలు. ఇక 200 ఎకరాలలో మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఆపుతారా? ఆపవచ్చునా? ఇది మీద ఒక రాజకీయ పార్టీ. ఇంత దివాలు తీసిపోయినా మీరు ఇంత భ్రష్టు పట్టినరా? ఈ ప్రాజెక్టులు ఆపడం ద్వారా మీరు ప్రజల్లో ఓట్లు సంపాదించుకుంటారా రేపు? ఎందుకు ఇంత దరిద్రం ఆలోచనలు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నేను శాసనసభలో కూడా చెప్పిన, లెట్ us నాట్ కర్స్ అవర్ ఓన్ స్టేట్.
కొత్తగా సాధించుకున్న రాష్ట్రానికి మనకు మనమే శాపాలు విధించుకోవద్దు, మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణను చిన్నగా చేయొద్దు అని చెప్తే టోటల్ విషపూరితంగా నెగటివ్ బుద్ధి పెట్టుకొని దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలే వీళ్ళని నిలదీయాలని చెప్పి కూడా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. చివరికి యాదాద్రి, భద్రాద్రి 2 పవర్ స్టేషన్స్ అండి. తెలంగాణకు కరెంట్ ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ఆవశ్యకతనో 30 ఏళ్ల గోస అనుభవించిన తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రైతులకు తెలుసు. ఎన్ని బాధలు పడ్డామండి. హైదరాబాద్ నగరం కూడా అతీతం కాలే కరెంటు కోతలకు. పారిశ్రామికవేత్తలు ప్యాప్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేశారు, మాకు కరెంట్ ఇవ్వండి లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని. అంత దురవస్థలో కరెంట్ ఉంటే అగమేఘాల మీద మేము శాంక్షన్ తెచ్చి క్లియరెన్స్లు తెస్తే టెక్నికల్ రీజన్ పెట్టి భద్రాద్రి స్టేషన్ మీద, యాదాద్రి స్టేషన్ మీద కూడా కేసులు వేసిందండి. అంటే ఎంత గొప్ప దివాలా కోరు రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది. ప్రజలకు కరెంట్ రాకున్నా పర్వాలేదు, ప్రజలకు మంచినీళ్ళు రాకున్నా పర్వాలేదు, ప్రజలకు సాగునీరు కూడా రావద్దు, మా రాజకీయాలు నెరవేరాలి. ఇదా మీ రాజకీయం? ఇదేనా తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అవలంబించే విధానం? నేను బయలుదేరుతున్నా ఇప్పుడు. శ్రీరామ్ సాగర్ ఫౌండేషన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక రౌండ్ తీసుకుంటున్నాను. మొత్తం బ్రహ్మాండంగా వీళ్ళని బతుకును చివరస్థాయి ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళు అవలంబిస్తున్న దుర్మార్గపూరిత రాజకీయాలు, ఈ క్షుద్ర రాజకీయాలు ఎంతకాలం చేస్తారో, ఎవల మేలు కోరి చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 196 కేసులు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం గొంతు నిలిమేయడానికి విషపూరితంగా పనిచేస్తున్నటువంటి విలన్ ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఆ రోజు చెప్పినండి, ఈరోజు చెప్తే నేను కొత్తగా జలదృశ్యంలో మొట్టమొదటి స్పీచ్ 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు ఆ రోజు ప్రకటించిన నేను జలదృశ్యంలో పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ప్రెస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈవెన్ టీవీ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు ఏర్పడ్డ ఈ దుస్థితికి విలన్ నంబర్ 1 కాంగ్రెస్ అని నేను చెప్పాను. 100% ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నాటి నుంచి నేటి దాకా ఈ తెలంగాణ ప్రజల పాలిట పిశాచి ఈ కాంగ్రెస్ భూతం. డెఫినెట్గా ఉన్న తెలంగాణను ఫజల్ అలీ కమిషన్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్కు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తెలంగాణ ప్రజల గోస పోసుకున్నాడు. ఆ తర్వాత 69లో ఉద్యమం వచ్చి తెలంగాణ కావాలని అడిగితే ఆయన బిడ్డనే ఇందిరాగాంధీ 400 మందిని ఫైరింగ్లో చంపించి 1000 మందిని పీడీ యాక్ట్లు జైళ్ళలో పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచి ఆ రోజు 11 మంది ఎంపీలు గెలిచిపోతే ప్రజల యొక్క మ్యాండేట్ తిరస్కరించి కాలదొక్కినటువంటిది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ముల్కీ రూల్స్ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, దాన్ని కాల రాస్తూ రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ను రద్దు చేసి తెలంగాణ ఉద్యోగుల నోట్లో, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మా పాపాలు కడుక్కున్నాం, రక్షాలను అయిపోయినాం. తెలంగాణ ఇస్తామని 2004లో అప్పటికి చెతికిలబడి ఉన్న కాంగ్రెస్, అటు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, ఎల్లెనకల పడి ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్తో దోస్తీ కట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళా కొన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణమైంది. ఇవ్వలే, మంచి మాటతో ఇవ్వలే. 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు దాదాపు రాజరంపాలన వాళ్ళకు దొరికినటువంటి సమయాన్ని 10 సంవత్సరాలు ఆపి 10వ సంవత్సరం చివరిలో ఇక బతుకం చచ్చిపోతాం, దేశమంతా నెగిటివ్ అయింది, నెగిటివ్ గాలి వీస్తున్న తరుణంలో తెలంగాణ ఇవ్వడం ద్వారా ఇక్కడ డోకలు తెలుతామో, ఇక్కడ బతుకుతామేమో, గంజి నీళ్ళు దొరుకుతాయో అనే ఉద్దేశంతో ఇచ్చిన తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఇయ్యలే. అందుకే ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, ఘోరంగా తిరస్కరించారు. ఆ తదనంతరం మళ్ళా ఇప్పుడు ఈ కేసుల రూపంలో
తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి శిఖండి పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే లేకపోతే ఎన్ని కేసులు? అసలు విచిత్రమైన వైఖరి, చాలా విచిత్రమైన వైఖరితో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజలకు రిమైండ్ చేస్తా ఉన్నా, నేను మీకు కూడా రిమైండ్ చేస్తా ఉన్నా, నీటిపారుదల ప్రాజెక్టులు గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేపట్టినవి నీళ్ళిచ్చే ఉద్దేశంతో పెట్టినవి కావు. వాటి అన్నిటి మనం రీడిజైన్ చేసుకుంటున్నాం. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా శాసనసభలో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, అందరు వినండి, ఏమైనా సూచన తప్పకుండా చెప్పండి అంటే పారిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకు పారిపోయిందంటే నేను అడుగుతా ఉన్నా, ఏం సాధించిన వీళ్ళు పారిపోయి? కారణం ఏంది? వై యూ పీపుల్ రాన్ అవే? డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్? అంటే ఈ రకంగా రాష్ట్రం కొత్తగా వచ్చింది, దాన్ని డెవలప్మెంట్ చేయడంలో ఒక ప్రధాన మీకు ఆ పాత్ర ఇచ్చిందండి. అంత అసహనం ఎందుకు? అంత చొక్కాలు తీసుకోవడం ఎందుకు? చాలా టైం ఉంది ఎలక్షన్కు, 2019 ఏప్రిల్ కదా. ఇంత లోపలనే ఎందుకంత అంత మిడిసిపాటు, అంత కథ? ఎవరి మీద పొరపాటు చేస్తే ప్రజలు మాకు శిక్షిస్తారు. వరంగల్ బై ఎలక్షన్లో వీళ్ళు అడ్డం పొడుగు మాట్లాడితే నేను ఒకటే చెప్పిన, నేను వాళ్ళని ఏమి అజ్జేయదలుచుకోలేదు, మీరు వాళ్ళు మాట్లాడింది విన్నారు, నేను మాట్లాడింది వింటున్నారు. ఎవరో తప్పు ఉంటే వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టమన్నా. మా అభ్యర్థి 4,64,000 మేరతో గెలిచిండు. దాంతోనే బుద్ధి రావాలా. తర్వాత శిఖండి వాళ్ళని వీళ్ళని జమ చేసుకొని సమైక్యవాదన చేసిన పార్టీని కూడా కట్టుకొని ఆల్ పార్టీ అని పెట్టిండ్రు. అచ్చంపేట మున్సిపాలిటీలో సిగ్గు లేకుండా అన్ని పార్టీల జెండాలు కట్టుకొని తిరిగిండ్రు. ఒక్క సీటు గెలవాలి కౌన్సిలర్ సీట్. ఆ 20 కౌన్సిలర్లు ఉంటే 20కి 20 టీఆర్ఎస్ గెలిచింది. ఆల్ పార్టీ మహాకూటమి, సేమ్ మహాకూటమి మళ్ళీ పాలేరులో తీసుకున్నారు. సిద్ధాంతాలు లేవు, సిగ్గులు లేవు. ఆడ మా అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారు 46,000 మేరతో గెలిచిండు. అంటే ప్రజలు ఇంత ఘోరంగా తిరస్కరిస్తుంటే కూడా, మీ పద్ధతి బాగలేదని చెప్తుంటే కూడా ప్రవర్తన మార్చుకోకుండా ఒకటే పద్ధతిలో పిడుగుకు అదే మంత్రం, సాగుకు అదే మంత్రం, పెళ్లికి అదే మంత్రం అనే పద్ధతిలో కేసులు వేయడం ద్వారా ఆపుతామని అనుకోవడం కానీ, మాట్లాడడానికి కొద్దిగా సిగ్గాను ఉండానండి. సిగ్గు ఉండాలి కొన్ని విషయాలు మాట్లాడి. నేను కాంగ్రెస్ పార్టీ పేపర్లో చూసి నేను నవ్వుకుంటా ఉన్నా. 10 ఏళ్లలో ఇసుక మీద ఓ 50 కోట్లు తేనటువంటి పార్టీ 10 ఏళ్ల ప్రభుత్వంలో 3 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించిన ప్రభుత్వాన్ని నిందిస్తే సిగ్గా, ఎగ్గా, నోరా? అవి నాలికలా, తాటి మట్టలా? ఏమనుకోవాలి? మూడు సంవత్సరాలలో నిబద్ధతతో పనిచేసి దానికి ఒక సిస్టమ్ తయారు చేసి 1000 కోట్లు మీ జీవితంలో కూడా మీరు ఊహించండి. ఇసుక మీద కూడా 1000 కోట్ల ఆదాయం సంపాదించచ్చు 3 ఏళ్లలో. కుక్కలు నక్కలు విక్కతినారు మీ కాంగ్రెస్ నాయకులు, తెలియదా ప్రజలకందరికీ? అంటే ఎటువంటి అంటే అడ్డం పొడుగు మాట్లాడడం, ఈ పిచ్చి కేసులు వేయటం, పిచ్చి ఆరోపణలు చేయటం నేను మౌనంగా చూస్తా ఉన్నా. మళ్ళీ ఒక్కసారి వస్తాడు మళ్ళీ ఇప్పుడు నిజమైన కేసీఆర్ చూద్దాం. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి గంభీరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని స్పందించడం బాగుండదు, పార్టీ ఉంది, సంబంధిత మంత్రులను స్పందిస్తారని చెప్పి. దీనికి అంతు లేదు, అడ్డు లేదు, అదుపు లేదు. ఇష్టం వచ్చిన సొలు పురాణాలు, ఇష్టం వచ్చిన ఆరోపణలు. 3 సంవత్సరాల నుంచి ఒకటే సొలు పురాణాలు తప్ప ఒక్కటంటే ఒక పాయింట్ చూపెట్టినారండి. మిషన్ కాకతీయనంగా అది మొదలే కాదు, దానికి కుంభకోణం అంటాడు. మీ చాతగాంతనానికి, మీ లేఖితనానికి ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు ఎత్తి మీరు దద్దమ్మలాగా పడి ఉంటే మొత్తం తెలంగాణ మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ నాశనం అయిపోలే? దానికి మీరు సాక్షులు కాదు. అది మీ చేతగాంతనం కాదు, మీ పదవి లాలస కాదు. ఈరోజు వాటిని పునరుద్ధరిస్తుంటే ఆ జేసీబీ మిషన్లు అవి తవ్వుతుంటే వీళ్ళ గుండెలు తోడినట్టున్నది. కలకలాడుతున్నాయండి. అలా చేపలు పెంచుకుంటున్నారు, రైతులు సంతోషపడుతున్నారు, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఏం బాధ మీకు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? ఒక ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు? ప్రజలకు పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ వస్తే దాన్ని విమర్శిస్తారు. దాన్ని 43,000 కోట్లు ఎందుకంటారు? 23 జిల్లాల రాష్ట్రం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి
ఒకటే చిత్తూరు జిల్లాకు 8,000 కోట్లు పడితే మరి దాన్ని ఎందుకు ఆమోదించండి? ఒకటే జిల్లాకు సెక్రటేరియట్ కడతామంటే స్టే, ఆర్మీ ఆధీనంలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ తీసుకుంటామంటే స్టే, దానికి ఎవడో మేము ఆడ స్పోర్ట్స్ 15 ఎకరాలని ఉన్నది హైదరాబాద్. గచ్చిబౌలి స్టేడియం ఎవడైనా వాడుతున్నాడండి? ఆడ ఎన్ని బిల్డింగ్లు వేస్తున్నాయి? ఆ స్టేడియం ఏమైనా వాడుతుండ్రా? ఆటలు జరుగుతున్నాయా? విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఆడుతుండ్రా? అకింపేట ఎయిర్పోర్ట్ దగ్గర 200 ఎకరాల స్పోర్ట్స్ స్కూల్ జాగాలో ఎవడైనా ఆడుతుండా? ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడైనా ఆటలు జరగంగా చూసిందా మీరు? నేను కూడా మీలో ఒకరిని అడుగుతున్నా. 500 ఎకరాల పైచీలకు ఆట స్థలాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ హైదరాబాద్లో ఆట స్థలాలు ఇవ్వట, ఇప్పుడు ఆ 15 ఎకరాలే మొత్తం ప్రపంచం ఆట. అంటే మేము ఏమి చేయలే, గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏం కాలే, మీరేం చేయొద్దు, మిమ్మల్ని కూడా చేయనీయం. ఇది ఈరోజు కాంగ్రెస్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము విఫలం చెందినాము. ఓ మంచి సెక్రటరియట్ ఉండొద్దు రాష్ట్రానికి, మేమంతా ముండమోయి పనులు చేసినాం, మీరు కూడా అట్నే ఉండాలి. ఎందుకుంటామండి? ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎన్ని వెకిలి ప్రయత్నాలు చేసినా, మకిలి ప్రయత్నాలు చేసినా, 600 అయినా సరే తెలంగాణను అభ్యుదయ పథంలో నిలిపేటువంటి మా ఏకాగ్రతను మరల్చలేరు. అవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ కెన్ నాట్ బి డైవర్టెడ్. 100% డిటర్మైన్డ్గా ఉక్కు సంకల్పంతో, వజ్ర సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దండిగా ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలు మాకున్నాయి. 100% ముందుకే పురోగమిస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా వాటిని అధిగమిస్తాం. ఇప్పటికి న్యాయస్థానాలు మీకు చాలా చివాట్లు పెట్టి మీకు బుద్ధి వస్తలేదు. ఈరోజు చూడండి, మీరు ఆశించింది ఏంది? సింగరేణి కార్మికులు నోరు కొట్టింది కూడా వీళ్ళే. ఎవరండి డిపెండెంట్ ఉద్యోగాలు తీసింది? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, వాళ్ళ సంఘం, జాతీయ సంఘాలు, వాళ్ళందరి సాక్షిగా డిపెండెంట్ ఉద్యోగాల హక్కును తొలగించింది టీడీపీ ప్రభుత్వం. దాన్ని యథాలాపంగా కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము దాన్ని తీసితే, అధికారం కల్పిస్తే కోర్టుకు రద్దు చేయించింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలియదా? న్యాయంగా పనిచేసేటువంటి వాళ్లకు న్యాయం చేద్దామి. కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ కడుపులు నింపుదాం. సగం జీతంతో పనిచేసి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళని కాపాడదాం. అంటే మేము చేయలేదు కాబట్టి మీరు చేయొద్దు. మా కాలమంతా మేము వాళ్ళని అట్లే ఉంచినాం కాబట్టి మీరు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఇదా వైఖరి? ఈజ్ దిస్ ద వే? ఈజ్ దిస్ ద బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ బై ఏ నేషనల్ పార్టీ? ఇంత కుచితంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత నేరో డౌన్గా ఇవి ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇక కేసులు అంటే దానికి అడ్డమైన గ్రూప్ 1 పరీక్ష, గ్రూప్ 2 పరీక్ష, టెట్ మీదకే, బిట్ మీద స్టే. సర్కారు ఆర్డర్ ఎల్లుడే ఆల్చమే ఇక స్టే ఏంటనే. చివరికి అమరవీరుల స్మారకం కదా కూడా స్టే చేస్తారండి. అడగట్టదట వీళ్ళు వాళ్ళకన్నా గొప్ప వాళ్ళట వీళ్ళు. ఇప్పటికే డిలే అయిన దాని డిజైన్ ఏంటంటే ఒక 6 అంతస్తులు ఉండాలి. దాని మొత్తం అప్పటి నుంచి 69 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమ చరిత్ర, దానికంటే ముందు ముల్కీ ఉద్యమ చరిత్ర, అప్పుడు దొరికిన వీడియోస్ అవన్నీ కూడా నిక్షిప్తం చేసి ఒక ఫిలిం షో అదంతా తయారు చేసి తరతరాలకు ఉంటేట్టు కడదామని చెప్పి చేస్తే దాని డిజైన్ అనే కొద్దిగా జరిగింది. అనుకున్న ప్రకారం రావాలి, మంచిగా రావాలి. దేశ విదేశాలలో వస్తే కూడా ఏంటి అంటే తెలంగాణ మార్టైర్స్ అంటే ఒక చరిత్రను నిలిచిపోయేటట్టు ఉండాలి, 4 రోజులు ఆల్చమని చెప్పి డిజైన్ చేయించి దాన్ని మొదలు పెడుతుంది. దాని మీద పిల్లు మొత్తం పిల్లే. ఇక అంబేద్కర్ స్టాచ్యూ పెడతామండి, అది పిల్లు. అంటే మేము ఏం చేసినా సరే పిల్లు. అంటే ఈ పిల్లి కాంగ్రెస్ కథ ఎంత ఇప్పుడు ప్రజలు తెలుసారు. ఈ పిల్ల మరి ఈ పిల్లి శకునాలు ఈ దేన్ని ఆశించండి. ఇంత అసహన వైఖరి నేను చెప్తాను ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ లేదండి. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తామంటే పిల్లు. మేము కంపు కాసారం చేసినాం, అది అట్లే ఉండాలి. ఒకటి కాదండి నేను చెప్తున్నా కదా,
వందల కేసులా? ఈ చిల్లర కేసులు వేయడం ద్వారా మీరు రాజకీయం చేద్దాం ఒకటి ఈ రాష్ట్రంలో. ఇవన్నీ బయట పెట్టమా? మీ ఉద్దేశం మీద చెప్పండి. దేనికోసం వేసినారు? దీనిలో ఏం ప్రయోజనం ఆశిస్తున్నారు మీరు? ఏం కొంపలాంటకపోతున్నాయి? ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి? మేము ఉన్నప్పుడు ఎట్లుందో గట్నే ఉండాలి, యథాతథంగానే ఉండాలి, ఇప్పుడు ఏం జరగద్దు అని మీరు అనుకుంటున్నారు, మీరు కలగంటున్నారు. 100% యూ కెనాట్ డైవర్ట్ అవర్ అటెన్షన్, అవర్ కాన్సన్ట్రేషన్. చాలా ప్రస్ఫుటంగా ముందుకు సాగుతాం. ఇలా విద్యుత్ కార్మికులు ఏ విధంగా అయితే డెసిషన్ తీసుకున్నామో కోర్టు వారికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకంటే వారు హ్యూమన్ యాంగిల్ తీసుకున్నారు. ఈ రెగ్యులరైజేషన్ అనేది కొంత ఏంటిదండి, యాక్చువల్లీ పవర్ ఫ్రంట్లో అనూహ్యమైన ఫలితాలు సాధించి 30 ఏళ్ల గోస అధిగమించి అద్భుతంగా పొంగిపోతుండండి ప్రజలు. నిన్న మీరే రాసిన విలేకరులు నేను చూసిన పేపర్లో, మొన్న ఏదో ఒక జిల్లా నుంచి వచ్చింది, నిన్న నల్గొండ జిల్లా సంస్థాన నారాయణపూర్ ప్రాంతంలో బహుశా రైతులు రోడ్డు మీదకి వచ్చి మాకు 24 గంటల కరెంట్ ఇవ్వద్దు, బోలు ఎండిపోతున్నాయని చెప్పి, అంటే ఒకరోజు కరెంట్ ఇవ్వకపోతే ధర్నాలు చూసిన. ఇలా 24 గంటలు ఇస్తుంటే వద్దు అని చెప్పి ప్రభుత్వానికి ధర్నా రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళు. ఇది కూడా చూస్తున్నాం. మీరందరూ సాక్షి. మీరు అందరు లేకపోతే మీలో కొందరు ఉన్నారు డెఫినెట్గా అసెంబ్లీలో. మేము 3 ఏళ్లలో ఇస్తామా 24 గంటల కరెంట్ అడిగి అట్లా అయితే అద్భుతమైన జానారెడ్డి గారు. ఇలా అద్భుతం జరుగుతుంటే కళ్ళు బైర్లు గమ్మి ఏం మాట్లాడిన అర్థం కాక పిచ్చిలేసిపోయి ఇట్లా సాగు తెలివి పెడతా ఉన్నారు. ఇది కాదు రాజకీయం. దీని రాజకీయం అనిపించుకోదు. ఇది ప్రయోజనాలు కాపాడుతూ ప్రాజెక్టులు కట్టుమని చెప్తూ మంచిగా సహకరిస్తూ ముందుకు పోతూ పాజిటివ్ దృక్పథంతో పోతూ ప్రభుత్వం చేసే కన్నా తప్పులు దొరికితే వాటిని ఎక్స్పోజ్ చేస్తే అది రాజకీయం అంటారు. ఇది రాజకీయం అనరు దీన్ని. ఇది ఒక చిల్లర దగాకోరు దివాలాకోరు థర్డ్ రేటెడ్ పాలిటిక్స్ అంటారు. ఇది పాలిటిక్స్ అనబడదు. ఇదేం పాలిటిక్స్ అండి ఈ రాష్ట్రంలో? ఒక్క ఎలక్షన్కి గెలిచినారంటే నాకు అర్థం కాదు. ఆ నుంచి ఇడాక ఒకటన్నా డంబాచారం అంటే కేసీఆర్ పతనం ఇడికెళ్ళి స్టార్ట్ అంటాడు. ఓడు వరంగల్కి వెళ్ళే అంటే, ఓడు నారాయణకి వెళ్ళి అంటే, ఓడు ఇంకేడికెళ్ళా అంటే అనుడు దగ్గర డిపాయిడ్ పోయే పరిస్థితి సాగు చచ్చిపో డిపాయిడ్ రాకుండా బోడు. వాళ్ళ శాసనసభ్యులు చనిపోయిన సీట్లలో కూడా గెలవాలి కనీసం. వాళ్ళ స్థితిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అక్కడి నుంచే ఉన్మాదులు అయిపోయింది వాళ్ళు. డెఫినెట్గా దే హావ్ బికమ్ మ్యాడ్. ఐ వుడ్ సే ఇట్. అడ్డం పొడుగు మాట్లాడితే అయిపోతుందా? ఇష్టం వచ్చిన పద్ధతిలో జిహెచ్ఎంసీలు ఇక మొత్తం కథమే అయిపోయాను. ఆయన ఎవరో సిపిఐ అయినా నేను చెవే కోసుకుంటాను అని ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కథలు చేసి ఒక్క సీట్ గెలిచిరా. ఏం వాళ్ళకి వచ్చిన సీట్ ఏంటంటే సింగిల్ డిజిటా. గందరగోళంగా ఏదో మాట్లాడి ప్రజలు ఏం తీర్పులు ఇస్తున్నా కూడా కనబడతలేవా? కనీసం దాన్ని చూసాను సర్దుకునే ఆలోచన లేదా? మాకు కూడా ఓపిక అద్దు ఉంటుంది కదా, ఒక లిమిట్ ఉంటుంది. నేను ఆర్డర్ ఇచ్చిన ఇమీడియట్ కేసు, కోర్టు కేసు. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ది స్పిరిట్ ఆఫ్ ద కోర్ట్. నేను సీజే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ తీసుకొని అడ్వకేట్ జనరల్ గారు ఏదైతే వాదించిండ్రో, ఒకటి ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించినందుకు న్యాయస్థానం చాలా ఉన్నతంగా వివరించింది. ఆ దోపిడీ 15% కమిషన్ కటాయించి వాళ్ళ కడుపులు కొడుతున్నారో అదొక పెద్ద గండం నుంచి, ఆ దోపిడీ నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఏది కార్మికులు కష్టపడి తెలందాక పొద్దాక వాళ్ళు పనిచేసి రిస్క్ తీసుకొని చచ్చిపోతారు చాలా మంది యాక్సిడెంట్ అయ్యి. మిడ్ నైట్ కరెంట్ పోయిందంటే లేచి పరిగెత్తాలి. వాళ్ళకు డ్యూటీ అవర్స్ ఉండే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇది. అంత కటింగ్ ఎడ్జ్లో పనిచేసే వీళ్ళంతా కూడా కటింగ్ ఎడ్జ్లో పనిచేసే వాళ్ళే. బాటం లైన్లో చాలా కష్టపడతారు మన కరెంట్ ఇవ్వడానికి. ఈరోజు 9326 మెగావాట్ అండి విద్యుత్ వినియోగం. టుడే ద పీక్ లోడ్. మనం రాష్ట్రం ఏర్పడినాడు మనకున్న కరెంటు 2000 చిల్లర మెగావాట్లు, 2200 మెగావాట్లు మన తెలంగాణకు ఉన్నది. ఈరోజు 9326 మెగావాట్ల పీక్ లోడ్ టుడే. బట్ స్టిల్ అప్పుడు డిమాండ్ 6000, ఇలా 9326. 1/3 డిమాండ్ పెరిగినప్పటికీ అద్భుతంగా ఇలా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది, ప్రజలకు సేవ చేస్తూ ఉంది.
3 జిల్లాలు అంటే 3 ఎక్కువ కనెక్షన్ల జిల్లాలు నల్లగొండ, మెదక్, కరీంనగర్. ఈ మూడిట్లలో కలిపి మనకు 24 lakh పవర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఏజీఎల్స్, అగ్రికల్చర్ కనెక్షన్స్. దానిలో 45% ఈ 3 జిల్లాలనే ఉంటాయి. 9.85 lakhs ఈ జిల్లాలలో ఉంటాయి. 3 జిల్లాల్లో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకున్న వాళ్ళు ప్రయోగాత్మకంగా 24 hours ఇవ్వడానికి ఎట్లా ఉంటాయి లోడ్స్, మనం యాసంగి పంట వరకు ఇద్దాం అనుకున్నామని చెప్పి ట్రయల్ చేస్తున్నారు. ట్రయల్ చేసే ప్రాసెస్లో రైతులు వద్దని చెప్తున్నారు. బట్ స్టిల్ ఒకసారి చేసి పెట్టుకుంటాం, తర్వాత చూసుకుంటాం ఆ పరిస్థితి. ఇంత మంచిగా విజయం సాధిస్తున్నారు కాబట్టి, కష్టం చేస్తున్నారు కాబట్టి, ఒక గొప్ప దురవస్థ నుంచి రైతాంగాన్ని, ప్రజలను కరెంటు కోతల నుంచి బయటికి తెచ్చారు కాబట్టి వాళ్ళ ఎడల ప్రేమతోని, అభిమానంతోని మేము వాళ్ళకి రెగ్యులరైజ్ అంటే అబ్సార్బ్ చేద్దాం, కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి తీసేద్దాం. కోర్టు వారికి నేను మళ్ళీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. కోర్టులో హాల్లో ఏజీ గారు ఎట్లా వాదిస్తారు, వాదించారు కూడా. ఈరోజు మొత్తం సస్పెండ్ కూడా చేయలేరు వాళ్ళు కోర్టు వారు. ఎందుకంటే కాంట్రాక్టర్, నేను స్పష్టంగా మళ్ళీ ఒకసారి మనం చేస్తాను, మీరు రాస్తే కూడా ఐ బి వెరీ థ్యాంక్ఫుల్. పర్టికులర్లీ రాహుల్ ఇంగ్లీష్ పేపర్లు రాస్తే న్యాయమూర్తుల దృష్టి పోవాలని నా ప్రయత్నం. ఇట్ ఈస్ నాట్ రెగ్యులరైజేషన్ ఎట్ ఆల్. దే వర్ నాట్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఎలక్ట్రిసిటీ కంపెనీస్. దే వర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఆ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చే పేమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా ఇవ్వకుండా డిపార్ట్మెంట్లకే అబ్జర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇద్దామనే ప్రయత్నం. వాళ్ళు అడిగింది కూడా అదే పాపం. కార్మికులు కూడా డిమాండ్ చేసింది కూడా అదే. దాన్ని చేసి ఇంకా మంచిగా వాళ్ళు ఉత్తమంగా పనిచేసేటట్టుగా ముందుకు ఇంకా కరెంట్ అవసరాలు పెరిగితే మన లిఫ్ట్లు వస్తున్నాయి మనయన్ని. కాబట్టి బాగా చేద్దామని వాళ్ళు ఉత్సాహ పెడదామని చెప్పి చేస్తే ఈ దుర్మార్గం చేసిండ్రు. అయినప్పటికీ కోర్టు రియల్లీ హ్యాస్ కమ్ టు దేర్ రిస్క్. కోర్టు చెప్పిన దానికంటే కూడా మేము 1000 రూపీస్ ఈరోజు ఎక్కువ ఇస్తా ఉన్నాం. వాళ్ళ ప్రయోజనాలు కూడా జెన్కో, ట్రాన్స్కో 2 డిస్కామ్ల యొక్క చైర్మన్లు కార్మికులతో మాట్లాడతారు. త్వరలోనే మంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళని బిడ్డల్లాగా కాపాడుకుని ముందుకు పోతాం. మీరేం మనసు చిన్నపుచ్చుకోవద్దు, ప్రభుత్వం ఉంది, మీకు తప్పకుండా పాజిటివ్గా ఉంటుంది. హోంగార్డులు కూడా వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రెగ్యులరైజేషన్ కాకుండా ఏ విధంగా చేద్దామో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కూడా వెరీ షార్ట్ పీరియడ్లో న్యాయం చేస్తాం. ఇంకేమైనా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే కూడా 100% వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. రెగ్యులరైజ్మెంట్ చేయలేకపోయినా ఎట్లయితే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచినామో ఆ విధంగా కూడా స్టెప్స్ తీసుకుంటాం. అందరికి కూడా సాయం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రజలు, తెలంగాణ మేధావులు, దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నిరసించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. మీరందరూ కూడా చాలా మంది తెలంగాణ బిడ్డలే. కష్టపడి తెచ్చుకుని ఈ తెలంగాణ పురోగమించాలి, ముందుకు పోవాలి, పోతున్నది. ఒక ఆయన రాసిన ఎవరో ఒక జర్నలిస్ట్ నేను చూసింది, బాగా నవ్వుకున్న రోజు. బడ్జెట్ పెట్టాం, దానిలో కూడా కొన్ని ప్రజలకు మంచి పనులు చేస్తాం, అవకాశం ఉంటే దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుపోతారేమో అని రాసిండు ఆయన. ఒక ఆర్టికల్ వచ్చింది ఒక పేపర్లో, మార్గం లేనట్టుంది కానీ ఉంటే దీన్ని కూడా పోదురు అని చెప్పి. అంటే ఒక జర్నలిస్ట్కి ఆ భావం కలిగి ఆర్టికల్ రాసిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎంత నీచంగా ఉందో, సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను మనవి చేస్తా ఉన్నా, మీరు గొప్ప జాతీయ పార్టీని చెప్పుకుంటారు, మీరు దాని స్థాయికి తగ్గట్టు ప్రవర్తించండి. గిట్లా చేస్తే గెలవరు. మీరు గెలుపుకు సమీపం కూడా రాలేరు. చాలా కష్టాలు పడితే ఉన్న సీటు కూడా రావు. ఎస్, డెఫినెట్గా నేను కూడా పాలిటిక్స్లో ఐఎమ్ ఆల్సో వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. చాలా ఎన్నికల పోరాటం చేసినాం, చాలా చూసినాం. ఇటువంటి వాటిని ప్రజలు ఎప్పుడు హర్షించాలి, చరిత్రలో హర్షించరు కూడా. దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ సంథింగ్ కిరికిరి, అరాకిరి, ఒక అడ్డగోలు వ్యవహారం అయితే తప్ప ఇది కరెక్ట్ వ్యవహారం కాదు. అందువల్ల ఇటువంటి పద్ధతి మీకు పనికిరాదు, మార్చుకోండి. మీరు ఎన్ని రకాలుగా ప్రగతి నిరోధకంగా ప్రవర్తించినా, అభివృద్ధి నిరోధకంగా ప్రవర్తించినా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతి కార్యక్రమాలు ఆపలేరు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆపలేరు, వేరే ఏ ప్రాజెక్టు మీరు ఆపలేరు. మీ వల్ల కాదు. కొద్దిపాటి ఆలస్యం కలిగించగలుగుతారు తప్ప ఆపలేరు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజలకు స్పష్టం అయిపోయింది. ప్రజలకు చాలా అబెండెంట్ క్లారిటీ వచ్చింది. మీరున్నప్పుడు ఏం చేసిండ్రో, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిపోయింది. అద్భుతమైనటువంటి సంక్షేమం జరుగుతూ ఉంది. దాంతో ప్రజలు సాటిస్ఫైడ్ ఉన్నారు. మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవి చూసే మీ గుండెలు అవిసిపోయి ఈ అడ్డం ఎదురువేదం కార్యక్రమంతోనే మనం సాధిద్దాం అనుకుంటున్నాను. ఇంకెంత అభాస్పాలు అవుతారు తప్ప మీరు సాధించగలిగేది ఉండదు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వివరించండి. ఈ పలాయన వాదం, పలాయన వైఖరి
అసలైన వాదాన్ని నిలబడకుండా మీరు చూస్తారు కదా, అసెంబ్లీలో ఎన్ని రోజులైనా మాట్లాడదామంటే బంద్ చేయండి సార్ అంటారు. చర్చ పెడదామంటే పీసీసీ ప్రెసిడెంట్ గారంటే మేము ప్రిపేర్గా రాలేదు అంటారు. నీళ్ళ చర్చనాయంటే పారిపోతామంటారు, వాకౌట్ అంటారు. అర్థమే కాదు, విచిత్రమైన వైఖరి. ఇష్యూ మీద మాట్లాడాలి. ఎస్ యూ స్టాండ్ అప్ అండ్ డిస్కస్. ఎనీ నెంబర్ ఆఫ్ డేస్ అసెంబ్లీ పెడదామంటే దాన్ని సిద్ధంగా ఉండరు. 4 రోజులు ముగించాలి, అందులో మేము అరవాలి, కాగితాలు చించాలి, అది వాళ్ళ వైఖరి. అక్కడ మేము రెగ్యులేట్ చేసినాం, ఎవరైనా సరే సహించం, క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. శాసనసభ అరుపుల వేదిక కాదు, చర్చల వేదిక, ప్రజాస్వామ్య వేదిక. కాబట్టి డెఫినెట్గా యూ డిస్కస్ అని చెప్తున్నాం. డిస్కస్ కిరికిరి చేస్తామంటే పంపించేస్తున్నాం. డెమోక్రాటిక్ రైట్తో శాసనసభ నిబంధనల ప్రకారం పంపిస్తున్నాం. అది కూడా నచ్చలేదు, దాన్ని సహకరించే పద్ధతి లేదు. శాసనసభను ఉపయోగించుకోవడానికి మేము చెప్తున్నాం. నిజంగా మీరు అంత పటిష్టమైన ప్రతిపక్షం అయితే, మీద అన్ని విషయాలు ఉంటే, అంత గొప్ప పరిజ్ఞానం ఉంటే శాసనసభలో మాట్లాడచ్చు కదా. గవర్నమెంట్ రెడీగా ఉంది కదా. ఎనీ డేస్ అంటున్నాం మేము, అన్లిమిటెడ్ సబ్జెక్ట్స్ మేమించిన అంటలేం. మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ అంటున్నాం. విషయం ఏదైనా చర్చకు సిద్ధం, రోజులు ఎన్నైనా చర్చకు సిద్ధం. ఎందుకు మీకు పలాయనం? మీకు ఇట్లా మాట్లాడతారు. లాబీల మంత్రులతో చెప్తే ఇంకేం సార్ చెప్పండి, సీఎం గారికి మూసేయమండి సార్. ఇట్లా ఆ మధ్య నేను అనేక ప్రకటనలు చేసిన, తెలవాలని చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలవాలి. ఈ మధ్య లాంగ్ స్పెల్ అయింది నాకు కూడా. గత శాసనసభలో నేను ఒక 6-7 స్టేట్మెంట్ ఇచ్చిన. దానిలో హోంగార్డులది ఉన్నది, కరెంట్ ఉద్యోగులది ఉన్నది, ఒంటరి మహిళలది కూడా ఉన్నది. ఏం మాట్లాడతారు తెలుసానండి వీళ్ళు? ప్రభుత్వం శాసనసభ వేదిక మీద ప్రకటన చేస్తుంటే సీఎం రోజు వచ్చుడు మాకు సినిమా చూపిస్తే సినిమా అన్నట్టు. అది ఒక అంత చీప్ మెంటల్ ఉంది, చీప్ మైండ్స్ ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చేది మీకు సినిమాలా కనబడుతుందా? కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం నీకు సినిమాలా కనిపిస్తుందా? ఇప్పటికే మీ బతుకు సినిమా అయిపోయింది. మీరు ఎందుకు సినిమా అవుతారు ఇంకా ప్రజల ముందర ఇంత అరాకిరిగా వివరించి? దేనికోసం అండి? అంత 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 ఆదుర్దా ఎందుకు నాకు అర్థం కాదు. అంత ఆర్తి ఎందుకు? గొప్ప గౌరవంగా పోతే సమయం వస్తే మేము చెడ్డ పని చేస్తే మీకు అవకాశం వస్తుంది. యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. డెమోక్రసీలో అంతకుమించి ప్రత్యామ్నాయం ఉండదు. ఆ పేషెన్స్ అవసరం. ఇంత ఇంపేషెంట్గా ప్రపంచం మునిగిపోయినట్టు మేమే గెలవాలి, లేకపోతే ప్రపంచ యుద్ధం వస్తుందా? ప్రపంచ యుద్ధం అట్లుంటుందా? ప్రజలకు వదిలిపెట్టాలా? ప్రజలు ఏ తీర్పు ఉంటే దాన్ని శిరసావించాలా? అట్లుంటుంది. కానీ మేము గెలిస్తే లెక్క, లేకపోతే వరల్డ్ వార్ వస్తుంది. వరల్డ్ వార్ మహామహా నియంతలే పోయినరు. కఠినంగా ఉంటే నియంతృత్వ పరిపాలన ఉండద్దా? కఠినంగా తప్పకుండా ఉంటారు కదండి. వీళ్ళ జన్మకు పట్టుకున్నారండి. ఇలా డ్రగ్స్ ఆయన పీకే అంటారు, ఆయన పేరు దిగ్విజయ్ సింగ్. ఆయన మాట్లాడడానికి ఏమైనా సెన్సు, ఏమైనా అర్థం పర్థం? ఏం స్టేట్మెంట్ ఇచ్చాడండి తెలంగాణ ముఖ్యమంత్రి? యాక్చువల్లీ కల్తీ విత్తనాలు బాగా వస్తున్నాయి వర్షాకాలం అని చెప్పి నేను అధికారులను పిలిచి, పోలీస్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు, రెగ్యులేటింగ్ పవర్స్ లేవు, పోలీస్ అసిస్టెన్స్ ఇస్తుంది, పార్థసారథి గారికి అగ్రికల్చర్ సెక్రటరీ గారు చెప్పి అగ్రికల్చర్ అధికారులను, పోలీస్ అధికారులను, విజిలెన్స్ అధికారులను కలిపి బృందాలుగా పెట్టి టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేసి పంపించాం. దానిలో పోతా ఉంటే లెక్కలేం దొంగలు దొరుకుతున్నారు కల్తీ విత్తనాలు. అందులో భాగంగా ఈ కారం పొడి కల్తీ చేసి ఆ కొడుకులు దుర్మార్గులు పాలు కల్తీ వాళ్ళు దొరికిన ఆ దొంగలు. అదే ప్రాసెస్లో పోతా ఉంటే ఈ డ్రగ్స్ నా కొడుకు దొరికి డ్రగ్స్ దొరుకుతారు. వీడేవాడు అంటే వీని కథ ఇట్లు అని చెప్తే మనం గుడుంబా తీసినాం, పేకాడు తీసినాం. ఇది కూడా దుర్మార్గం ఉంది సార్, మన దగ్గర ఇప్పుడే వస్తూ ఉంది. యాక్చువల్లీ ఎన్సీబీ అని ఉంటుందండి, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అని ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మన హైదరాబాద్ లేదు, మన తెలంగాణ కూడా లేదు. వీఆర్ ఇన్ ద లీస్ట్. కానీ 100% ఉంటే చేస్తామని చెప్పినాను. నేను ఏమంటున్నా అంటే దీని తర్వాత అది కూడా చేస్తామని చెప్పినాను. మన దగ్గర లేదు, నెగ్లిజిబుల్ ఉంది వాస్తవానికి. కంపేర్ చేస్తే మన దగ్గర కేసులు కూడా చాలా తక్కువ. పంజాబ్లు ఎక్కువ ఉంటాయి, తర్వాత యూపీలు ఉంటాయి, తర్వాత రాజస్థాన్లు ఉన్నాయి, రకరకాల స్టేట్లు. మన పేరు లేదాడ. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో వచ్చింది. వస్తే నేనేం చెప్పినంటే ఇది బడ్డింగ్ స్టేజ్ని కొట్టేయండి, మొగ్గ దశలో తుంచేయండి దీన్ని. నేను డైరెక్ట్గా చెప్పింది అంటే ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నా మీరు భయపడద్దు, నేను క్యాబినెట్ నుంచి తీసేస్తా, డోంట్ గో బ్యాక్ అని చెప్పాను.
ఎందుకంటే దొంగలకు భయం రావాలని ఒకటి, సీఎం ఎంత ఫర్మ్గా గవర్నమెంట్ ఎంత ఫర్మ్గా ఉందో తెలియాలా, మెసేజ్ పోవాలని చెప్పి నేను చెప్పిన. ఎవడని చెప్తారా? క్యాబినెట్ మంత్రులను పట్టుకోమని చెప్తారా ఈ రోజులలో? దానికి గవర్నమెంట్కి సంబంధం ఉన్నాడు ఆయన, ఆ దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన. మరి ఆయనకి సంబంధం ఉండి భయపడి చెప్పిన నాకు అర్థం కాలే. ఎవరైనా సంబంధం ఉందో బయటకు వస్తుంది ఇప్పుడు, రాదా? ఇవన్నీ పెంచిపోసిందండి ఎవరండి వీళ్ళు? కాంగ్రెస్ హయాంలో మంచిగా డ్రగ్స్, పేటకో క్లబ్బు, ఈ పబ్బులు గబ్బులు తెచ్చింది ఎవరు? మేమా? ఇవన్నీ తెచ్చిమంతా అంత వర్ధిలో చేసింది మీరే కదా. మీరంత పెద్ద పవిత్రంగా ఆకుపసర తాగినట్టు పెడితే మేము వచ్చి ఖరాబ్ చేస్తున్నాం. మేము ప్రక్షాళన చేస్తున్నాం. ఒకటి 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 వన్ ఆఫ్ టుడే దేర్ ఇస్ నో పేకాట, నో గ్యాంబ్లింగ్ ఇన్ తెలంగాణ. ఆన్లైన్ పెడితే కూడా కొట్టేవతల పడేసినాం. కోర్టు కూడా మాకు తీర్పు ఫేవరబుల్ ఇచ్చింది. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ నాకు ఒక చాలా గడవట్ అన్నాం, వెళ్ళిపోయినారు. గుడుంబ లేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సరిగ్గా చేయకపోతే నేను కోపానికి వచ్చి బడ్జెట్ ప్రొవైడ్ చేసి, కుటుంబాల పాపం బతుకుదెరువు కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబ సెల్లర్స్ కానీ ఇంకోళ్ళు కానీ సప్లయర్స్ కానీ, వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వమంటే కొన్ని వేల మందికి ఇప్పుడు రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నారు. మీరే రాస్తున్నారు వార్తలు, జిల్లాల నుంచి వార్తలు వస్తున్నాయి. 2 lakhs ఇచ్చి వాళ్ళకు షాపులు కానీ వాళ్ళ స్కిల్ ఏది ఉంటుంది ఇచ్చి రిహాబిలిటేట్ చేస్తాం. ఇది ప్రక్షాళన కాదా? మంచి పని కాదా ఇది? డ్రగ్స్ పట్టుకుంటే దాన్ని హర్షిస్తారా ఒక మంచి పక్షం, ప్రధాన ప్రతిపక్షం? దానిలో కూడా ఆరాకిరి చేస్తారా? ప్రభుత్వం చేసే మంచి పనిని హర్షించలేని ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడు గుర్తించారండి. ఆ ఇంగితం లేదు ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీకి, కనీస పరిజ్ఞానం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని, ఒక్క మంచి పని కూడా హర్షించేటువంటి విజ్ఞత లేని పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా చూడరు ప్రజలు. ఒక గంభీరమైన రాజకీయ పార్టీగా తీసుకోరు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదంతా కుర్త నాయకత్వం మోపైందండి. డెఫినెట్లీ ఆ టాల్ పర్సనాలిటీస్ లేవు. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా వాళ్ళే అంటారు కదా, పెద్ద టాల్ పర్సనాలిటీస్ లేవు ఇప్పుడు. వాళ్ళే ప్రకటిస్తారు, వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. ఎట్లా కొట్లాడతాడు అంటే బాహుబలి ఎత్తాడు వాడు, బాహుబలి అంటే మాకు సాదా కాదని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నాడు కదా. ఎవడో బాహుబలి కోసం ఎదురు చూస్తారట వాళ్ళు. ఇదేనా పద్ధతి? నేను చాలా ఓపిక వహించిన, చాలా మౌనం పాటించిన, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. పేపర్లలో ఆ దిక్కుమాల స్టేట్మెంట్లు, ఆ దరిద్రం, ప్రతి అంశంలో ఒక కథ, అర్థం పర్థం లేని ప్రచారాలు, చాలా 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 గందరగోళంగా పోతా ఉంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఒక మంచి రాష్ట్రం, మంచి పద్ధతులు ముందుకు పోతుంటే చాలా గంభీరంగా ఉండాలా. ఒక ప్రధాన ప్రతిపక్షానికి ఉండాల్సినటువంటి గాంభీర్యం, ఆ హుందాతనం, ఔన్నత్యం ప్రజలకు కనిపించాలి అడుగడుగులా. అంత చిల్లరగాలు లెక్క కనిపిస్తే ఉంటుంది, లెక్క పెట్టుకుంటారు జనం. ఇది మంచిది కాదు, ఆరోగ్యకరమైన రాజకీయం అనరు దీన్ని. ఇప్పటికైనా ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్, స్టాప్ దిస్ న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. డోంట్ బిహేవ్ రబ్బిష్. ఎస్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, ఐఎమ్ అప్పీలింగ్ టు దెమ్. ఒక కొత్త రాష్ట్రాన్ని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోవడంలో మీరు చాలా విఫల పాత్ర పోషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది మీకే నెగిటివ్ అవుతుంది, మీకు బూమరాంగ్ అవుతుంది తప్ప మీకు లాభం జరగదు. లాభం జరుగుతుంది అనుకుంటున్నారు, మీరు భంగపడతారు చాలా దారుణంగా, చాలా ఘోరంగా దెబ్బతింటారు. నేను చెప్పే మాటలన్నీ ప్రజల్లోకి పోతున్నాయండి. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోతుంది, రేపు ప్రింట్ మీడియా ద్వారా పోతుంది. ప్రజలు జడ్జిలు, ప్రజలు తీర్పు చెప్తారు. ఏ ఎపిసోడా? అదో దిక్కుమాల ఎపిసోడు. అదో ఎపిసోడా? నేనేమంటా అది ఎపిసోడా అనేది? నేనేమంటున్నా బ్రదర్, నేనేమంటా పోలీసులు పోయి దళితులను కొట్టాలని ప్రభుత్వం అని చెప్తారా? అందులో కేసీఆర్ ప్రభుత్వం చెప్తారా? అటువంటి అవసరం ఉందా మాకు? ఇష్యూ ఏంటంటే అక్కడ జరిగిన దాష్టికం అందరికి తెలుసు కదా. 9-10 లారీలు కాలబెట్టి మా ఇష్టం వచ్చిన గుండాగిరి చేస్తాం అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఉన్నోళ్ళు దళితులు వాళ్ళకి బోర్డు ఉందా? ఎవరైనా పట్టుకుంటారు, కేసు పెడతారు కదా. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, పర్టికులర్లీ ఓ దళిత వాడి మీద దాడి జరుగుతున్నాం, దళితుల మీద వివక్ష జరుగుతున్నా మాట చెప్పాలి. కానీ 10 మందిలో 4-3 దళితులున్నారు. అది దళిత ఇష్యూ అన్నట్టు చిత్రీకరించి ప్రయత్నం చేయలేరు వీళ్ళు. అది ప్రజలు అర్థం చేసుకోరా? వీ డోంట్ అప్రిషియేట్ దట్. అట్లా జరిగి ఉండాల్సింది కాదు. బట్ అట్ ది సేమ్ టైం దానిలో ఉన్నది 10-11 మంది ఇన్వాల్వ్ అయింది.
ఆ దెబ్బలు తిన్న వాళ్ళలో ఉన్న దళిత పిల్లలు 2-3 ఉన్నారు. అది కేవలం దళితుల మీదనే పర్టికులర్ పాయింట్ పోయి దాడి జరిగినట్టు మీరు ఎట్లా చెప్తారండి? మీరా కుమార్ అవుతుంది, ఓరా కుమార్ అవుతుంది, ఏ కుమార్ అవుతుంది అంటారు కదా. ఆమెకు ఏం కనబడుతుంది? ఆమెకు అంత ఆమెకు బొగ్గు తెలంగాణ పడుతుంది. ఆమె కొట్లెత్తనేమో బంగారం లేకపోతే బొగ్గు. ఆమె వల్ల ఇచ్చేది నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీలైనంత వరకు చేస్తామండి. చాలా వరకు తీసేసినాం. ఇప్పుడు నిన్న పోయింది అదే కదా, తమ్ముడిన హైకోర్టు కొట్టేసింది అదే. నేనేమంటున్నా అంటే మీకు ఒక్క నిమిషం సబ్జెక్ట్ ఏంటంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏందని నేను కూడా తెప్పి చూసిన. హైకోర్టుకు ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళకు కూడా పరిధి ఉంటుంది. న్యాయస్థానం కూడా ఎటువంటి తీర్పులు వెలువరించడానికి ఉండదు. నిబంధనలకు రాజ్యాంగాన్ని లోబడి వెలువరించాల్సి ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఒకనొక కేసులో ఒక తీర్పు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ కాదు, నిరుద్యోగులందరికీ అవకాశం ఉండాలి, ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలి అనేటువంటి ఒక తీర్పు ఉంది. దాన్ని అనుసరించుకొనే మన హైకోర్టు చెప్తున్న తీర్పు ఏంటంటే రెగ్యులరైజేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని. ఈరోజు మేము చెప్పిన ఏజీ గారికి మేము స్పష్టంగా చెప్పాము. ప్రభాకర్ రావు గారు జెన్కో చైర్మన్ గారు చెప్పినారు, డిస్కామ్ చైర్మన్ చెప్పినారు, అయ్యా ఇది రెగ్యులరైజేషన్ కాదు, వీళ్ళు ఏజెన్సీ ద్వారా కాంట్రాక్టర్ ద్వారా సప్లై చేయబడుతూ మా దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్సు, వీళ్ళకి మేము ఇచ్చే పేమెంట్ కూడా మేము డైరెక్ట్ ఇస్తలేము. మేము కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ గాడు 1000-2000 పట్టుకొని వీళ్ళ పుట్టగొట్టి వీళ్ళకి పాపం ఇస్తున్నాడు. వాళ్ళకి శాలరీ కంపెనీ ఎక్స్పెండిచర్ కోసం వీళ్ళ శాలరీ బిల్ ఇస్తే 15% కమిషన్ కొడతాడు. ప్లస్ మళ్ళీ 1000-2000-3000 వాళ్ళ పుట్టగొట్టి వాళ్ళ దగ్గర కట్ చేసుకొని తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళ ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకుంటాడు. మజ్బూర్ ఏం చేయాలి పాపం, లేకపోతే నీ పేరు తీసేస్తా అంటారు. వాడు భద్రత లేదు కాబట్టి ఆ దోపిడీకి గురవుతున్నారు. అందువల్ల మనం తీసుకొని అబ్జర్వ్ చేయమని నేను చెప్పిన, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా అబ్జర్ప్షన్ అనే చెప్పారు.